అంటే ప్రసంగంలో జరిగిన పిట్ట కథలు హాస్య సందర్భాలు మరి ఇవంటారు. కానీ పాప ఒప్పుకోలు పశ్చాత్తాపం గురించి చెప్తే ఇసుక్కుంటారంట. నీ పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలని చెప్తే ఇసుక్కుంటారంట. పిట్టకథ చెప్పి హాస్యాలు చెప్పి నవ్విస్తే ఆహా ఊహా అంటారంట. నువ్వు పాపివి, యేసుప్రభు నీతో మాట్లాడుతున్నానని చెప్పి అంటే ఇసుక్కుంటారంట. అటువంటి ప్రజలు కొంత విని కొంత ఒప్పుకోలు చేసుకోరు. అలాగే 5వ వారు మత్తుగా వింటారంట. మత్తుగా అంటే వారికున్న చిక్కులు కానీ కలవరాలు కానీ బట్టి దిగులుతో ఉండి కురుగుతూ నిద్రపోతూ మత్తుగా ఉండి వింటారంట. వాక్యాన్ని గ్రహించరంట. వీళ్ళంట 5వ వాళ్ళంట వాళ్ళకున్న సమస్యలు, కలవరాలు, బాధలు, దిగులు ఇవన్నీ మనసులోకి వచ్చి దిగులుగా కూర్చొని అటు నిద్రపోకుండా తింటారంట. వాక్యాన్ని వారు జురుకోలేరు, ఆస్వాదించలేరు. కాబట్టి వారిలో కూడా క్రియ పనిచేయదు. ఇక 6వది జ్ఞానం కోసం వింటారంట. బైబిల్ వినటానికి జ్ఞానం కోసం వింటారంట. అంటే వాక్యం చెప్పేటప్పుడు బైబిల్లో జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరులకు చెబుతారంట. వీళ్ళు వాక్యాన్ని విని చదువుకొని ఆ వాక్యాన్ని ఇతరులకు చెబుతారంట. చెప్పి మరి వారికి వాక్యం వీరి మెదడుకి చేరదు. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఈ మాటలో మెదడులోకి అయితే వాక్యం చేరుతుంది, జ్ఞానం అయితే వస్తుంది, కానీ హృదయంలోకి వెళ్ళట్లేదు. నా మాట మీకు ఈ మాట చాలా మంచి మాట. ఇది వాక్యం చదువుతారు, వింటారు, చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని మరి మనసులో చేర్చుకుంటారు, మెదడులో చేర్చుకుంటారు, మైండ్లోకి ఎక్కుద్ది, ఇతరులతో చెబుతారు. కానీ ఆ వాక్యాన్ని హృదయంలోనికి పానీయరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క కాబట్టి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హృదయాన్ని శుద్ధీకరించుకోరు. లోపల పాపమే ఉంటుంది, కానీ బయటకు అమ్మా అయ్యా యేసుప్రభు వారు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనాతో ఏం చెప్పాడు, 3 రోజులు ఉపవాసం అని చెప్పి ఈ మాటలన్నీ చెప్తారు, వాక్యం మొత్తం చెప్తారు. కానీ సొంతంగా వచ్చేసరికి ఆచరించరు. మీరైతే వినడముడికి అంటారే కానీ ఆచరింపరు. హృదయానికి వాక్యాన్ని చేర్చుకోరు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, హృదయాన్ని మార్చుకోవాలి. ఇక 7వ వాళ్ళు శ్రద్ధగా వింటారంట. వాక్యాన్ని శ్రద్ధగా వింటారంట. శ్రద్ధగా విని ఆశతో ఉంటారంట, మెలకువగా ఉంటారంట, హృదయంలోకి చేర్చుకుంటారంట. వాక్యంలోని సారాంశాన్ని పట్టుకొని వాక్యం ప్రకారం నడుచుకొని ప్రార్థిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం 7వ వారిలాగా ఉండాలి. వాక్యం శ్రద్ధగా వినాలి, మైండ్లోకి రావాలి, హృదయంలోకి రావాలి, వాక్యం ప్రకారం ఆచరించి నడుచుకోవాలి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలోచించి నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యాన్ని మాదిరికరంగా నడుచుకునే వాళ్ళనే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. మాదిరికరంగా వాక్యం లేకపోతే, నీ ప్రవర్తన లేకపోతే, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని నువ్వు మాటలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ వృధా అంటున్నాడు. వ్యర్థము అంటున్నాడు. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం తీయండి. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. మరి
వాక్యం అయితే వింటారంట, కానీ ఆచరించరంట. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉందమ్మ, ఉదాహరణకి మీరు ఇతరుల సొమ్మును దొంగిలింపకూడదు, దొంగతనం చేయకూడదని ఒక మాట ఉంది. దాన్ని నువ్వు ఆచరించి చూపించాలి. పక్కమ్మటి వాడితే పెన్సిల్ దొరికినా, పెన్ను దొరికినా, పుస్తకం దొరికినా, డబ్బు దొరికినా, నగలు దొరికినా కానీ తీసుకొని పోయి దాచుకునే వాళ్ళ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. మొన్న ఒక ఉపమానం చెప్పాను నీకును. ఒక ఆమె ఎగిరెగిరి ప్రార్థన చేస్తుంది, భాషలు మాట్లాడుతుంది, స్తుతులు చేస్తుంది, స్తోత్రాలు చేస్తుంది, హల్లెలూయా ఎగురుతుంది, చాలా భక్తిపరురాలుగా ఉండి దశంభాగాలు ఇస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఒకరోజు పక్కింటికి పోతేనంట వాళ్ళు ఎవరు లేరంట. వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు డబ్బు కాజేసి దాచుకుందంట వచ్చి. ఇక వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే ఇక వాళ్ళ పోలీసులు వచ్చి ఈ సువార్తమ్మ గారిని జైలుకి తీసుకెళ్ళారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఊరంతా గొప్పలాడిపోతుంది. వామ్మో, సువార్తమ్మ అట్టాడిదనుకున్నావా, ఇట్టాడిదనుకున్నావా, ఎంత ప్రార్థన చేసేది, ఎంత ఏడ్చేది, ఎన్ని భాషలు మాట్లాడేది, ఎంత ఎగిరేది, ఎంత చప్పట్లు కొట్టేది, ఎంత దశంభాగాలు ఇచ్చేది, ముందుగా చర్చికొచ్చి ఊడ్చేది, పట్టలు వేసేది, ఇలాంటి సువార్తమ్మ ఈ పని చేసిందని చెప్పి అందరూ ముక్కు మీద ఎలేసుకొని చూస్తున్నారంట. ఇక ఏమని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఆ జైల్లో పెట్టి 4 పీకులు పీకారు. ఆ దెబ్బకి ఇప్పుడు చిన్న అలవాటు ఉంటే ప్రార్థనా పరురాయలాగా ఆ రోజు ఏదో మనసు ఒక్క బుద్ధి అయ్యి పనిచేసింది, ఒప్పుకుంది. నేనేనయ్యా తీసా ఆ డబ్బులు నగలని చెప్పి ఒప్పుకుంటే ఇక వాళ్ళ ఇంట్లో పలానా ప్లేస్లో పెట్టానని చెప్పింది. ఆ పోలీసులు వచ్చి తీసి వాళ్ళకి ఇచ్చారు. ఏమని తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేరమేగా, జైల్లో పెట్టారు. జైలుకి పాస్టర్ గారు పోయిండు. అమ్మ వందనాలు సువార్తమ్మ గారు, ఏందమ్మా, ఏం జరిగిందమ్మా అని అడిగాడు. ఏం చెప్పాను పాస్టర్ గారు, మరి ఆ రోజు నా మీద సాతాను కూడా వచ్చి దూరిందేమో కానీ నాకైతే ఆ బుద్ధి చిన్నప్పటి నుంచి లేదయ్యా. మరి ఏందో ఆ ఇంట్లో పోయిన తర్వాత నా మనసు మారింది. ఏడబట్టినా డబ్బులు కట్ల కనబడుతున్నాయి, ఏడబట్టిన చైన్లు, బ్రాస్లెట్లు అవన్నీ కనబడుతున్నాయి. మరి నా మనసు ఏందో మరి ఒక రకంగా మారిపోయింది. వెంటనే నా సింగులోకి ఆ బంగారం వేసుకున్న, డబ్బులు వేసుకున్న, దోపుకున్న, తెచ్చింట్లో పెట్టా అని చెప్పింది. అపవాది ఎవరిని మింగుతున్నా అని చెప్పి గర్జించు సింహం వలె దుముకుతూ ఉంటాడు, బొబ్బరిస్తూ ఉంటాడు. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ పవిత్ర జీవితాన్ని నువ్వు అంటే వాక్యాన్ని అనుసరించి నడిచేవారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా సౌందర్య? ఏం పేరు నీ పేరు? సౌదామణి, పల్లవి, శోభారాణి. అర్థమవుతున్నాయా? కీర్తన అర్థమవుతుందా? ఏం చేయాలి మనం? వాక్యాన్ని అనుసరించి నడుచుకొని ప్రవర్తించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇతరులది ఏది కూడా దొంగతనం చేయకూడదు. నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. నీ పొరుగు వారిని దేన్ని కూడా ఆశింపకూడదు. ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమిపైన కానీ, నెల కిందే కానీ ఎట్టి విగ్రహం చేసుకొని పూజ చేయకూడదు. 10 కమాండ్స్, 10 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాని స్తుతించాలి, యేసయ్యని స్తుతించాలి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి వాడు తన్ను చూసుకుని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మరచిపోవును కదా. వాక్యం ప్రకారం నడుచుకుంటాడంట, ఆచరిస్తున్నాడంట, కానీ తను చూసుకొని నేను ఇలాంటివన్నా అని మర్చిపోయి దొంగతనం చేస్తాడంట. చూడండి, అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేలి చూసి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరునాడు కాక క్రియను చూచువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. స్తోత్రం, హల్లెలూయా. ఆచరించి చూపించేవాడు ధన్యుడు అంటండి. ఆచరించి చూపించాలంట. మాట్లాడటం కాదు, చెప్పటం కాదు, చేసి చూపించాలి. నేను కాలేజీ లెక్చరర్ని, పాఠాలు చెబుతాను.
అరే పిల్లలు తప్పు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు క్లాసుల్లో చెప్తాం. కానీ నేను పిల్లల దగ్గర ఏం చేయాలి? ఆచరించి చూపించాలి. నేను వచ్చి వాక్యం చెబుతున్నా, బోధిస్తున్నా వాక్యాన్ని, ఆ వాక్యం ప్రకారం నేను నడుచుకొని ఆచరించి చూపించాలి. నువ్వు చర్చికి వస్తున్నావు, చర్చికి వచ్చే బిడ్డవు కాబట్టి బైబిల్ నిబంధనల్ని వాక్యాలను ఆచరించి చూపించాలి. నీ ఆచరణ బట్టి, నడవడిని బట్టి ఇతరులు చూసి మారాలి. స్తోత్రం, హల్లెలూయా. చూసి మారాలి. ఆ ఊర్లో ఆ టీచరు పాఠాలు చెబుతున్నాడు. భార్య, ఒక పిల్లవాడు. శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూరు ఎదిగాడు. ఆ టీచరు యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొందాడు, పాపక్షమాపణ పొందాడు, బాప్తిసం పొందాడు, భార్య కూడా పొందింది. స్కూల్కి పోయి రావటం, కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అన్నం తినడం, పడుకోవడం, తెల్లవారుజామున 3ంటికి లేవడం, మళ్ళీ వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, మళ్ళీ లేచి బ్రష్ చేసుకొని స్కూల్కి పోవడం, రావడం, ఇలా చేస్తుందంట ఆయన. ఆ ఊరు మొత్తం జరిపోయిందంట. ఎలాంటి ఊరంటే ఆ ఊరు వ్యభిచారులు, విగ్రహారాధికులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వేశ్యలు, ఊరంతా కూడా పాపులే. సాయంత్రం అయిందంటే చాలు ఒకటే రగడ, ఏదో తగాద ఆ ఊళ్ళో రగులుతూనే ఉంటుంది. గొడవాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రక్కుకుంటారు, బాదుకుంటారు. అటువంటి ఊర్లో ఈ మాస్టర్లు పోయి పాఠాలు చెప్పుకున్నాడు స్కూల్లో టీచర్గా. భార్యతోటి పిల్లడితో కూర్చొని కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకొని వాక్యం చదువుకుని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని పడుకుంటున్నారు. మళ్ళీ తెల్లవారుజామున లేస్తున్నారు, మళ్ళీ పాటలు పాడుకుంటున్నారు, మళ్ళీ వాక్యం చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, లేచి బ్రష్ చేసుకుంటున్నారు, మరి పనులు చేసుకుంటున్నారు, మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పిల్లవాడిని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంది కూర్చొని. ఇక వాళ్ళ ఇంటికి తగాద వచ్చొద్దా? ఒకళ్ళింటికి అమ్మాయి వాటలా, వేరే వాళ్ళు వీళ్ళింటికి కూడా రావట్లా. అంటే నీ భక్తి జీవితంలో యేసయ్య యొక్క ప్రేమని, ప్రార్థనని, వాక్యాన్ని ఆచరించి చూపించాలి. చూపిస్తావా? ఎంతవరకు చూపిస్తున్నావు నువ్వు? పంపుల కాడికి పోయి గోసి పెట్టుకొని సింగులు దోపి ఎగురు దూకుతున్నావా? పక్కమ్మట ఒక మాట అంటే నన్ను ఆ మాట అంటవా, నన్ను ఆ మాట అంటవా అని 3 సార్లు బొబ్బరించి తగాదాడుతున్నావా? మరి భర్తకు లోబడకుండా ఎదురు మాట్లాడుతున్నావా? భార్యకు లోబడకుండా ఎదురు మాట్లాడుతున్నావా? తాగుబోతు ఇంటికి తాగొచ్చి కూరకు డబ్బులు ఇవ్వో, బియ్యానికి డబ్బులు ఇవ్వో, అన్నం వంటడానికి డబ్బులు ఇవ్వో, నీ కడుపే నీ కైలాసం తాగొచ్చి ఎల్లకేసి పట్టుకుంటున్నావా? కుటుంబాన్ని హింస పెడుతున్నావా? యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ భ్రష్ట జీవితాన్ని తీసేసుకొని పరిశుద్ధంగా జీవించడం కోసం ఒప్పుకో. స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియులారా, మరి ఆచరించి చూపించే భక్తి కావాలి. శ్రద్ధగా వినాలి, ఆచరించాలి, భక్తి ప్రకారం నడుచుకోవాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి. హృదయంలో వాక్యం ఉండాలి, మనస్సులో మెదల్లో కాదు. గొడుగు వాక్యం అని గొడుగు వేసుకున్నాం. ఆ గొడుగు మీద బట్టి నీళ్ళు ఏమైపోతున్నాయి? పక్కకు కారిపోతున్నాయి. కానీ నీ మీద వాక్యం రావట్లా. అంటే నీకు ప్రసంగం వింటనమే కానీ ఆ ప్రసంగం నీ మీదకి రానియట్లా, నువ్వు పక్కకి వెళ్ళిపోతుంది. రెండవ మాట, కేకలు అరుపులు వేసి వాక్యం చెప్తుంటే ఆహా ఓహో ఎవరు కేకలు వేసిన పాస్టర్ గారు, ఎవరిసిన నా పాస్టర్ గారు అని చెప్పి ఆ అరుపులు కేకలు అంటావు కానీ వాక్యాన్ని వినవు, వాక్యాన్ని ఆచరించవు, వాక్యాన్ని నమ్ముకోవు. కాబట్టి భలేగుందే, బాగా కేకలేసిందే, బాగా అరిసిందే, అట్టహాసంగా మాట్లాడండి అని చూస్తావు కానీ వాక్యాన్ని వినవు. ఇక మూడవది, ఈయన ఏం తప్పు చెబుతుడా ఆ తప్పు విమర్శించాలని చెప్పి విమర్శనాత్మక బుద్ధితో వాక్యం అంటావు కానీ హృదయపూర్వకంగా వాక్యాన్ని వినవు. ఇక నాలుగవది, కొంత వింటావు. కొంత అంటే ఆ పిట్టకథ చెప్పినప్పుడు, ఆ జోకులు చెప్పినప్పుడు, ఆ ఉపమానాలు చెప్పినప్పుడు వాటినైతే వింటావు కానీ వాక్యాన్ని వినటానికి నీ మనసు ఒప్పుకోదు. అబ్బా భలే జోకేసింది అయ్యగారు, పక్క పగలబడి నవ్వుతుంటారు. ఇంక వాక్యం అట్ట వచ్చింది నీ కాడికి, దేవుడు ఎట్లా వస్తాడు? తర్వాత మత్తుగా వింటారు, నిద్రపోకుండా కాళ్ళు దాపి గోడలు తన్ని పెట్టి నిద్రపోకుండా ఇట్లేసి ఇట్లా కూర్చొని. మా చర్చిలో కూడా ఉన్నారులే, నేను లేరంటలేదు.
గోడకు తన్ని పెట్టారంటే ఆ మూల ఉన్న స్తంభానికి ఇటు ఊగుతూ ఉంటారు, ముసుకేసుకొని ఇటు ముసుకేసుకొని ఊగి హల్లెలూయా వాళ్ళు ఎక్కుతారు. ఒకసారి వామ్మో వీళ్ళంత ప్రార్థన పల్లె ఏందమ్మా నిద్రపోవట్లేదయ్యా ప్రార్థన చేస్తున్నా. మరి ముసుకేసింది ఎందుకమ్మా? ముసుకెందుకు వేసు? కనపడకుండా ఉండటం కోసం. మత్తుగా వాక్యం అంటారంట. గ్రహించరు. వాక్యం వాళ్ళ క్రియ చేయదు, క్రియారూపం ఉండదు. ఇక జ్ఞానం కోసం వాక్యం విన్నా, యోనా గురించి విన్నా, అబ్రహాం గురించి విన్నా, ఇస్సాకు గురించి విన్నా, సంసోను గురించి విన్నా, దానియేలు గురించి విన్నా, ఇవన్నీ మొత్తం మైండ్లో పెట్టుకొని పోయి ఇతరులు చెబుతారు, కానీ ప్రవర్తన లేదు. వాక్యం వింటాడు, మొత్తం అప్పచెబుతుడు, బాగా మాట్లాడతాడు, కానీ ప్రవర్తన లేదు. హృదయంలోకి వాక్యం పోదు, ఓన్లీ మైండ్లోకే. బలిలో పిల్లగాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఏం చేస్తారు? మైండ్లోకి పాఠాలు మొత్తం చదువుతారు, పరీక్ష రాస్తారు, పాస్ అవుతారు, అయిపోద్ది. ఇక అంతే, దాంతో చదువు అయిపోద్ది అంతే. ఈ వాక్యం కూడా అంతే. మరి ఆచరించి చూపిద్దాము, నడుచుకుందాం, దాని ప్రకారం హృదయంలోకి పడదాం అని చెప్పి అనుకోరంట. శ్రద్ధగా వినే వాళ్ళంట అనుదిన వాక్యాన్ని ఆచరించి పాటించి జీవితాంతం వాక్యాన్ని నమ్ముకొని, అంటే యేసుప్రభుని నమ్ముకొని జీవిస్తారంట. ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలు తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలు. నేను ఈరోజు రెఫరెన్స్లు చదివిస్తాను, ఒకటి చదివిస్తాను, మిగతా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, టైం లేదు కాబట్టి వినండి బాగా. 11, 29, 30. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడు సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఈ రెండు మాటలకు కొంచెం అర్థం చెప్పి ముందుకు వెళ్తాను. సాత్వికత్వము అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటే నిదానంగా మాట్లాడే వాళ్ళు, తొందరపడిన వాళ్ళని సాత్వికత్వం అంటారు. దీన మనసు అంటే తగ్గింపు స్వభావం. అయ్యా 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 నేను ఏమైనా తప్పు చేశాను అయ్యా, క్షమించండి అయ్యా. తగ్గింపుతో మాట్లాడే దీన మనసు. సాత్వికం అంటే తొందరపడరండి, మిన్నుడికి మీద పడ్డా కానీ సమాధానంగానే చూస్తూనే ఉంటారు. ఆ మాట అన్నాడు. కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. నా వాక్యాన్ని నేర్చుకోండి, ఆచరించండి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. కాబట్టి నువ్వు ప్రయాసపడి భారం ఉంది, నీకు అప్పుల భారం ఉంది, కుటుంబ భారం ఉంది, గర్భఫలమైన భారం ఉంది, మొక్కల నొప్పుల భారం ఉంది, నడు నొప్పుల భారం ఉంది, అన్ని భారాలు ఉన్నాయి. కానీ దేవుని వద్దకు వస్తే నీ భారము మొత్తం తీసి యేసుప్రభు మీద పెట్టు, నువ్వు ప్రశాంతంగా కూర్చో. నీ భారాన్ని, నీ బరువుని, నీ బాధని, నీ వింతని, నీ చింతని, నీ అనారోగ్యాన్ని మొత్తం దేవుడు తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. 10వ తారీఖు ఉపవాస దీక్ష ముగింపు మహాసభ ఏర్పాటు చేశా, సోమవారం. ఆ రోజు ప్రసంగికులుగా ఇద్దరిని బుక్ చేశా. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బ్రాహ్మణుడు జీవన్ జ్యోతి కుమారు. రెండో వ్యక్తి బర్నబాస్, మాంత్రికుడు, చేతబడి చేసేవాడు, పెద్ద సాతాను శక్తుల్ని బంధించేవాడు, చాతాను క్రియలు చేసేవాడు. ఆయన సాక్ష్యం మీరు వింటే లోకంలో ఇటువంటి సాతానులు ఉన్నాయా, ఇటువంటి చేతబడులు ఉన్నాయా, ఇటువంటి మంత్రాలు ఉన్నాయా, ఇటువంటి తంత్రాలు ఉన్నాయా అని చెప్పి అర్థమవుతాయి. ఫస్ట్ మెసేజ్ ఆయనదే, 9ంటికి మెసేజ్ ఆయనకి ఇస్తా. 9 to 10 మాంత్రికుడిది, బర్నబాస్ది. 10 to 10:30 ఏమో జీవన్ జ్యోతి కుమార్ గారు. 2 మెసేజ్లు. ఇక ఆయన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది, బర్నబాస్ అని వచ్చేది కొట్టండి.
యూట్యూబ్లో చూసుకోండి, ఆయన సాక్ష్యం వచ్చింది. బర్నబాస్ని కొట్టండి. చాలా అద్భుతమైన సాక్ష్యం అయింది, చాలా అద్భుతమైన సాక్ష్యం. కాబట్టి ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన తెల్లారో మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అంటున్నాడు. విశ్రాంతి కలుగజేస్తా అంటున్నాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యం ద్వారా. ఆయన వాక్యాన్ని విని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని సన్నిధిలో నాటబడ్డ మొక్కలాగా ఉంటారంట. వారిదే పరలోక రాజ్యం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం తీయండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా 9:23 నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందరితో ఇట్లైనను ఎవడైనను నన్ను వెంబడింప కోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొని. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు, యేసు ప్రభు చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, నిన్ను నీవు తగ్గించుకోవాలంట. నిన్ను నువ్వు తగ్గించుకోవాలంట. యేసు ప్రభు అక్షర సెలవు మోసాడు, నువ్వు జీవితాంతం కూడా యేసయ్య యొక్క కాడిమయ్యాలంట. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదినం కూడా, ప్రతిరోజు కూడా ఆయన కాడి మోయాలంట. అంటే అంత తగ్గింపు స్వభావంతో దేవుని యొక్క వాక్యాన్ని విని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి ఎడల వారి హృదయాల్లో దేవుడు నివసిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 49:16 అంటాడు దేవుడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి అన్నాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. యెషయా గ్రంథం 49:16లో మరి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా యొద్ద ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ తల్లి అయినా మార్చునేమో, నీ తండ్రి అయినా మార్చునేమో, నేను నిన్ను మరువను. నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను. అంటే అంత నిన్ను భారం మోయటం కోసం, బరువు మోయటం కోసం దేవుడు సిద్ధపడితే నువ్వేమో వాక్యాన్ని ఆచరించవు, అనుసరించవు, వాక్యం ప్రకారం నడుచుకోవు. వింటావు కానీ వినుటకు ఇందురే కానీ గ్రహింపరు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలోనే 65:2 చూడండి. యెషయా గ్రంథం 65:2 చూడండి ఒకసారి. 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనలని ప్రజల వైపు జనమంతే నా చేతులు చాపుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 65:2 ఏమంటున్నాడంటే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనని ప్రజల వైపు దినమంతే నా చేతిలో చాపుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం అండర్లైన్ చేసుకో. మొన్న ఆ వాక్యం నీతో మాట్లాడిన దేవుడు రాసా, నీ పేరు రాసి డేట్ కూడా అక్కడ వేసా. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సొంత ఆలోచనలను అనుసరించి చెడు మార్గం వైపు వెళ్తున్నామంట. ఆ పొట్లో పాలు పోస్తే పిల్లలు పడతారేమో, ఆ దేవుడికి మొక్కితే పిల్లలు పడతారేమో, ఆ చెట్టుకాడి ఉయ్యాల గట్టి ఊపితే పిల్లగాలు పడతారేమో, లేకపోతే మరి ఇంకా ఏదైనా ఇతర పిల్లగాలను తెచ్చుకొని ముద్దులాడుకొని అట్ట ఆడిచ్చి ఇచ్చేస్తే పడతారేమో అని సొంత ఆలోచన చేస్తున్నావు. కానీ నీ సృష్టికర్తను మర్చిపోతున్నావు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నావు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నాం. కాబట్టి అదే అంటాడు, లోబడనల్లని ప్రజల వైపు
దినమంతయు నా చేతులు చాపుతున్నాను, రండి 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 రండి, నా వైపు చూడండి, నేను మీ తట్టు తిరుగుతా, మీరు నా తట్టు తిరగండి. ఓ లోబడనల్లని ప్రజలారా, యేసు ప్రభు వారి దినమంతా కూడా ఆయన చేతులు చాపి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. ఇకనైనా నీ పద్ధతిని మార్చుకొని, నీ యొక్క ప్రవర్తన మార్చుకొని దేవుని తట్టు తిరిగి లోబడి వాక్యం ప్రకారం నడుచుకో. అదే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం తీయండి. అపోస్తలుడు పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం తీయండి. నేను చదువుతున్నాను చూడండి. ప్రభువు తన ప్రజలను తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదాము కదా, జీవముల దేవుని చేతిలో పడుట భయంకరం అంట. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని చేతిలో పడాలి, ప్రజల చేతిలో కాదు, కుటుంబం చేతిలో కాదు, దేవుని చేతిలో పడాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆయన వాక్యం ద్వారా మరి ఎవరైనా సరే పైన అన్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదాం కదా, జీవముల దేవుని చేతిలో పడుట భయంకరం. నువ్వెవరు అని పగ తెచ్చుకోవడానికి? నీ భుజం ఆనిస్తే భుజం ఎరిగిపోద్ది, నీ చెయ్యి అంతే చెయ్యి ఇరిగిపోద్ది. ఎంతమంది కొడతావు నువ్వు? ఎంతమంది యుద్ధం చేస్తావు నువ్వు? దేవుడు చేయాలి. ఆయన కందిరీగలతో యుద్ధం చేశాడు, దూసరికాలతో యుద్ధం చేశాడు. ఆయన మహాభయంకరుడు. దేవుడి చేత కొండ చేత యుద్ధం చేయించాడు. నువ్వు ఏ పాటి వాడువండి? నువ్వు ఆయన చేతిలో పడాలి ఫస్ట్. కాబట్టి పగ తీర్చడం నీ పని కాదు, ఆయన పని. అది ఆయన పని, నీ పని కాదు, నీ పని కాదు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ప్రతి విషయంలో కూడా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంతబడినని మీకు తోచును. చూసారా? సృష్టికర్తను యేసు ప్రభు వారిని మర్చిపోయి సృష్టిని పూజిస్తేనంట శిక్షకు పాత్రలు అవుతారంట. అది దాని అర్థం. అటువంటి జీవితం నీకు వద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి యోహాను సువార్త 1:12 అంటాడు, తన్ను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారుడికి అధికారాన్ని అనుగ్రహించినంట. ఎంతమంది అయితే దేవుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ ప్రభు దేవుని కుమారులు కావడం కోసం అవకాశం ఇస్తారంట. కాబట్టి మనందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవడం కోసం తీర్మానం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 అంటున్నాడు చూడండి. మార్కు 16:15-16 చూడమ్మా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులారా, ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? మారు మనసు లేకుండా ఉన్నావా? పాపక్షమాపణ లేకుండా ఉన్నావా? ప్రభుతో తిరగలేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడదురు, నమ్మని వానికి శిక్ష విధించబడదు. నేను ఒక పాట రాశా. యేసు ప్రభు వారు సువార్త పడించినప్పుడు అండి, ఆయన ఒక మాట మాట్లాడుతూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఏంటి ఆ మాట అంటే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందమని చెప్పి పాట నేను రాశా. ఆ మాట ప్రభు వారు వాడారు. ఆ తర్వాత ఈ మాట రాసామని, నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్షింపబడుదురు. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్షింపబడుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు మారు మనసు ధనవంతుడు రక్షణే నరకానికి తోయబడెను, ధనవంతుడు రక్షణే నరకానికి తోయబడెను, లాజరు రక్షింపబడెను, పరలోక రాజ్యము చేర్చబడెను, లాజరు రక్షింపబడెను, పరలోక రాజ్యము చేర్చబడెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు నినివే ప్రజలు మారు మనసు పొంది 3 దినములు ఉపవాసముండి, నినివే ప్రజలు మారు మనసు పొంది 3 దినములు ఉపవాసముండి, రక్షింపబడినారు 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 రక్షింపబడినారు. హల్లెలూయా 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 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తును ధృవీకరించావా, నరక శిక్షను అనుభవిస్తావు, తప్పించుకోరు. యేసుక్రీస్తును అంగీకరిస్తే పరలోక రాజ్యంలోకి చేర్చబడతాం. ఈ రాత్రి తీర్మానం చేసుకో. యేసు ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతమంది అయితే నన్ను అంగీకరిస్తారో వారిని నేను క్షమించి నా రాజ్యంలో చేర్చుకుంటా. హృదయం ద్వారా, మనసు ద్వారా కాదు, హృదయం ద్వారా. ఎంతమంది తప్పించుకుంటారో, ధృవీకరిస్తారో వాళ్ళు నరకానికి చేర్చబడతారు, త్రోయబడతారు. ఆలోచించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 1 యోహాను 1:9 అంటాడు, మన పాపమును మనం ఒప్పుకునే వల్ల యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. చదవకండి, ఇంకా టైం సరిపోదు, 10:30కి ముగించేస్తాను. చూడండి, మన పాపం మనం ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపాన్ని విమోచిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని విమోచిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎబ్రీ పత్రిక 10:20 అంటాడు, క్రీస్తు రక్తమును వ్యతిరేకించిన వాడు ఎంత ఎక్కువ శిక్షకు పాత్రవుతాడు. బా తీసి చదువుకుని కావాలంటే మాట. ఎబ్రీ 10:29 చేయండి. ఎబ్రీ 10:29 చేయండి. క్రీస్తు రక్తమును తృణీకరించిన వాడు, క్రీస్తు రక్తమును తృణీకరించిన వాడు దేవుని కుమారుని పాదమును త్రొక్కి తాను పరిశుద్ధపరచబడకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంతబడునని మీకు తోచును. బా, యేసుక్రీస్తు రక్తాన్ని వ్యతిరేకించిన వాడంట శిక్ష కంటే పాత్రుడంట. యేసు ప్రభుని కోసం రక్తాన్ని చిందించి వెలయించి కొనుక్కున్నాడు.
ఆయన రక్షణను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో శిక్షకు పాత్రలు అంట. అదే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. ప్రకటన 21, 3, 4, 5 వచనాలు తీయండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉన్నను. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉన్నను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటివి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్యంలోనంట మరణం లేదంట, వేదన లేదంట, శోధన లేదంట, దుఃఖం లేదంట, నిట్టూర్పు లేదంట. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అది నీకు రావాలంటే నువ్వేం చేయాలి? అది నీకు రావాలని నువ్వేమీ చేయాలి. 5వ అధ్యాయము 21 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము చూడండి 2, 3. దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడైన భ్రష్టుని యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూస్తే, అయితే పరలోకమందున భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూతుడికైనా ఎవరికి శక్తి లేకపోయాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే జీవ గ్రంథంలో నీ పేరున్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో నీ పేరున్నారంటే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ఆచరించి చూపించాలి. అంగీకరించాలి, ఆచరించాలి. అదే అంటున్నాడు. మరి ప్రభు యొక్క బోధలో లూకాసు సువార్తలో 2 వ్యక్తులు ఉన్నారు. 16వ అధ్యాయంలో 19 నుంచి 30 దాకా. లాజరు, ధనవంతుడు. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 30 దాకా 2 వ్యక్తులు ఉన్నారు. లాజరు, ధనవంతుడు. ధనవంతుడేమో ఉదాసీన వస్త్రాలు కనుక్కొని ఉల్లాసాలతో పార్టీ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. లాజరేమో యేసుప్రభుని అంగీకరించి ఆహారం లేక కురుపులు వచ్చి ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాగుతున్నాడు. కుక్కలు వచ్చి కురుపుల్ని నాగుతున్నాయి. ఆయన ఆకలయ్యి ఆ ధనవంతుడికి వచ్చి, అయ్యా ఒక ముద్ద పెట్టయ్యా, కాస్త అంగీకరించిన ఆయన, కనికరపడిన ఆయన అని చెప్పి కేకలేస్తే చిచ్చి పో అన్నట్టు. కొంతకాలం అయిన తర్వాత అంటే లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరేమో అబ్రహాం రొమ్ముకి చేర్చబడ్డాడు, ధనవంతుడేమో నరకానికి త్రోయబడ్డాడు. కేకలేస్తున్నాడు, అయ్యో ఆకలి మంటలు 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 కేకలేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, కొంచెం లాజరుని పంపించి ఆయన చేతి కొనవేలుని నీళ్ళలో ఉంచి నా నోట్లో కాస్త తీయమని, అయ్యా అంత దాహం అవుతుంది తట్టుకోలేకపోయినని చెప్పంటే, మీకు మాకు అగాధం ఉంది, రావడానికి కుదరదు. అయితే అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, కనీసం వాళ్ళని రక్షణ పొందమని చెప్పు, మారుమనసు పొందమని చెప్పు అని చెప్పంటే, లాజరు వెళ్ళడు, మేము వెళ్ళాం. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే మారుతారు, లేకపోతే లేదన్న. అంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించి మారితే దేవుడి రాజ్యం చేరుతావు. మారకపోతే నరకానికి, శిక్షకు అప్పగించబడతావు. ఆ ధనవంతుడిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? లాజరులాగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? తీర్మానం చేసుకో. తర్వాత మరి దేవుడు అంతా ప్రేమాసురుడిపై ఉన్నాడు.